రంజాన్ పర్వదినం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని పెదనాగులవరం రోడ్లో ఉన్న ఈద్గా వద్ద మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ముస్లిం సోదరుల మధ్య పెరిగానని, అల్లాహ్ దయ వల్ల మార్కాపురం జిల్లా వచ్చిందని, జిల్లాతో పట్టణంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారని, త్వరలోనే అల్లాహ్ దయతో వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా త్వరలో తయారు చేస్తామని, తద్వారా ఈ ప్రాంతంలో పండ్ల పరిశ్రమ భారీగా వృద్ధి చెందుతుందని, ఫ్యాక్టరీలు వస్తాయని, అన్ని రకాల పండ్లు ఈ ప్రాంతంలో విక్రయించేది అధిక సంఖ్యలో ముస్లింసేనని, హార్టికల్చర్ హబ్తో ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందుతారని తెలిపారు. అదేవిధంగా నిన్న కురిసిన వర్షంతో ఈద్గా ప్రాంతం కొంతమేర బురదమయమైందని, త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలతో 3 సంవత్సరాల్లో 6 లక్షల రూపాయలు తన సొంత నిధులు వెచ్చించి ఈద్గా ప్రాంతంలో గ్రానైట్ బండలు పరిచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముస్లిం సోదరుల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి